దేశంలో కురుస్తున్న అకాల వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కురిసిన అకాల వర్షాలు తలెత్తిన వరదలు 3 ప్రాణాలు తీశాయి. ఈ వానల కారణంగా జమ్మూ కాశ్మీర్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. ఇప్పుడు భారత వాతావరణ శాఖ ఏప్రిల్ 21న జమ్మూ కాశ్మీర్కు మళ్లీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతంలో వర్షాలతో పాటు గంటకు 70 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్తో పాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ ప్రాంతాల్లో ఏప్రిల్ 22 నుంచి 24 వరకు భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానికంగా వరదలు, అంతరాయాలు ఏర్పడవచ్చని తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు ఈశాన్య భారతదేశంలో కూడా రాబోయే 5 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు వర్షాలు దంచి కొడుతుంటే వాయువ్య మధ్య భారతదేశంలో మాత్రం హీట్ వేవ్ హడలెత్తిస్తోంది. విదర్భ, దక్షిణ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో రాబోయే 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. వడగాలులు వీచే ఛాన్స్ ఉంది కాబట్టి బయటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.